ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. జవాబు తెలియని ప్రశ్నలకి సమాధానం కాలం చెప్పినంత బాగా ఏ మేధావి చెప్పలేడు. అలాగే ఆకలి అనే కఠినమైన ప్రశ్నకి అమ్మ చేతి వంట అనే కమ్మనైన చెయ్యి తప్పితే ఎవరూ సమాధానం చెప్పలేరు. మరి అలాంటి కమ్మనైన చేతి వంట మీకు చూపించడానికి వచ్చేసింది మన అమ్మ చేతి వంట. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలా ఒక టేస్టీ రెసిపీ చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ డాక్టర్ విజయరావు గారు. హాయ్ విజయరావు గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. మీరు మాత్రం మీ జ్యువెలరీ మాత్రం చాలా యాక్సెసరీస్ మ్యాచింగ్ చాలా బాగుంటాయి. ఆప్ట్గా ఎప్పుడు ప్రతిసారి చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నాం. థ్యాంక్ యూ. ఆ బీడ్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తారు కదా, రకరకాల బీడ్స్. అది మీకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా? ఫస్ట్ నుండి ఉంది, చిన్నప్పటి నుండి కూడా. హ్యాండ్ బ్యాగ్స్ ఒకటి, బీడ్స్ ఒకటి. ఇప్పుడు ఎన్ని గ్యాదర్ అయి ఉంటాయి మీ దగ్గర? చాలా ఉంటుంటాయి కదా. అవును. అదే ఇప్పుడు అందరు మా సిస్టర్ వాళ్ళందరూ కూడా నవ్వుతారు. ఏదైనా బీరో అంటే తీస్తే చాలు అందులో బ్యాగులు ఇవి బీడ్స్ అక్క దగ్గర చాలా ఉంటాయి. మన కబుర్లు అయిపోయినాయి. అవును, ఇంకా మనం వంట చేయాలి. ఏం చేస్తున్నారు ఇవాళ మాకు? ఈరోజు కొంచెం డిఫరెంట్ గా అటుకులతోని మనం కేక్ తయారు చేసి దాన్ని స్లైసెస్ కట్ చేసి స్నాక్ చేసుకుందాం. ఓకే సూపర్. అటుకులతో కేక్? అది కేక్ ప్లమ్ గా రావాలి, మెత్తగా ఉండాలి అంటే ఇది కారా కేక్ కదా మనం. కారా కేక్. అదే అటుకులతో కేక్. ఎందుకు తినబోతూ అన్ని రుచులు? అందుకే కదా చెప్తే ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు. సో అటుకుల కేక్ తయారు చేయబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అటుకుల కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, పెరుగు, వేయించిన పల్లీల పొడి, శనగపిండి, జొన్న పిండి, నువ్వులు, పసుపు, కొత్తిమీర, ఉప్పు, కారం, నూనె. అటుకుల కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు చేయవలసిందల్లా మిక్సింగ్. బౌల్ ఇచ్చేనా? అటుకులు చూస్తే ఏంటో చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చారుగా. ఇదేంటంటే తడిపితే తగ్గిపోతుందని పూని, ఉప్పు, కారం కొంచెం, 2 పచ్చిమిర్చి పేస్ట్ ఉంది, జొన్నపిండి బైండింగ్ కోసం అన్నమాట, కొద్దిగా శనగ టేస్ట్ కోసం, పల్లి పొడి, జొన్నపిండి, శనగపిండి, పల్లి పొడి. పల్లీలు వేయించి పొడి చేసి, కొంచెం పసుపు. ఎప్పుడైనా వెరైటీగా ఏదైనా తినాలి అన్నప్పుడు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. చాలా బాగుంటుంది. నువ్వులు, పచ్చిమిర్చి, ఇది అల్లం, పచ్చిమిర్చి పేస్ట్. అల్లం కూడా, అల్లం పచ్చిమిర్చి. ఇది ఎక్కువే వేయాలిగా. సో ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం ఫైనల్ గా. అదే ఓకే, అన్ని పిండ్లు వేసాము. ఇప్పుడు పెరుగు వేసి కలపాలా? అటుకులు పెరుగు వేయగానే మెత్తగా అయిపోతాయా? పెరుగు అది ఎలా పిండిలాగా ఉండాలా? మామూలుగా పిండిలాగా, కొద్దిగా నీళ్ళు. కొద్దిగా అటుకులు నలిగేలాగా గట్టిగా పిండుతున్నారు కదా, అట్లా కలుపుకోవాలి. నేను పొయ్యి మీద ఏమన్నా పెట్టి వేడి చేయాలి? ఏం పెట్టను? అది పెట్టుకోవాలి. ఇది పెట్టమంటారా? దాని లోపల
ఆ కేక్ టిన్ ఉంది కదా, కొద్దిగా అక్కడ బ్రష్ ఉంది, ఆయిల్ బ్రష్ అమ్మ. దీనికి ఇందులో వాటర్ పెట్టి ఆ కటోరీ ఉంది కదా అది పెట్టమ్మ. వాటర్ సరిపోతాయి? చాలు. ఇది స్టాండ్ అన్నమాట. కేక్ ఉడకాలి కదా ఆవిరి మీద, వాటర్. సో కేక్ మౌల్కి మొత్తం అన్ని వైపులా ఆయిల్ గ్రీస్ చేసుకుంటే కొంచెం ఆయిల్ దీనిలో కూడా వేసి కొద్దిగా కలిపిన పిండిలో కూడా ఆయిల్. సో అటుకులన్నీ కొద్దిగా పిండితో ఒక పాటు మెత్తపడేలాగా కలిపారు. ఏంటంటే అటుకులు హెల్త్కి మంచిది కదా, అందుకని ఏ వెరైటీ చేద్దాంలే అని. ఓకే. సో అలా ఒక మంచి కేక్ మౌల్డ్ లో మొత్తం పిండి అంతా పెట్టేసుకొని ఒక షేప్ లో అద్దుకుంటే సరిపోతుంది. అవునమ్మా. ఎంతసేపు పడుతుంది? మామూలు ఇడ్లీ సేమ్. సో ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాలు లేదంటే 10 నిమిషాల సేపు ఇడ్లీ ఉడికించినంత సేపు మనం ఈ కేక్ను ఉడికించుకుంటే అటుకుల కేక్ ఆల్మోస్ట్ రెడీ. ఓకే, డన్. చూద్దాం చూద్దాం. ఓకే, అయిపోయింది. స్టవ్ ఆపేస్తాను. దీన్ని ఇప్పుడు డిమోల్డ్ చేయాలి కదా? అవునమ్మా. అదే ఫస్ట్ చాక్తోని చుట్టూ ఇలా చేస్తే ఒక్క సెకండ్ దాని టైం ఇవ్వాలి. అవును, ఇవ్వాలి. ఆరితే కొంచెం ఆరితే విడిపోదు. సో ఇప్పుడు దీన్ని ముక్కల్లాగా కట్ చేసి కొంచెం ఇది నువ్వులు వేస్తే ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి అతుక్కుంటాయి. బాగుంది. ప్యాన్ పెట్టినా ఇలా తయారైన కేక్ని డిమోల్డ్ చేసిన తర్వాత ప్లేట్లోకి పైన కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే నువ్వులు వేసాము. మళ్ళీ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దీన్ని ముక్కల్లా కట్ చేసి ఆ ముక్కల్ని 2 వైపులా చాలా ఫ్రై చేయాలి. అంతే కదా? అంతేమ్మా, నీకు నచ్చిన షేప్లో కట్ చేసుకో. ఓకే, చెప్పండి. హ్యాపీ బర్త్డే. పాడాలి పాట. నేను హ్యాపీ బర్త్డే టు ప్రవీణ. హ్యాపీ బర్త్డే ప్రవీణ. హాట్ కేక్ బర్త్డే, నాట్ స్వీట్ కేక్ బర్త్డే. సో కొద్దిగా ఆయిల్. ఇలా తిన్నా కూడా బాగుంటుంది అమ్మా. ఇడ్లీ తిన్నామా మనం, డోక్లాలు ఇడ్లీలు తింటామే. బాగుంది. సో కొంచెం మళ్ళీ కొంచెం వేసి కొంచెం కారం కలర్ఫుల్గా ఉండడానికి అంతే. సర్వింగ్ ప్లేట్లో ఇలా అన్ని ముక్కల్ని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. బర్త్డేకి నార్మల్గా మంచి ఆ కేకులు ఉంటాయి కదా, ఇది డిఫరెంట్ కేక్ అనమాట. అటుకులతో కేక్ చాలా రుచిగా ఉంటుంది. మరి టేస్ట్ చూడు. ప్రవీణ,
ఒక్క నిమిషం ఉండవా? ఏంటంటే ఇది చట్నీ తెచ్చాను, చాలా బాగుంటది. ఇది ఏంటంటే కాకరకాయ పచ్చడి. సో విత్ కాకరకాయ చట్నీ కాంబినేషన్. అవును, ఇందులో కాకరకాయ లేదు, కనిపించదు. తిరిపోయింది కాంబినేషన్. అవునా? కాకరకాయ పచ్చడి చాలా బాగుంది, చాలా బాగుంటది. ఈ మాదిరి చేస్తే నిలువ ఉంటుంది, బాగుంటుంది. చాలా ఎమ్మీగా ఉంది. రెండు కాంబినేషన్ అదిరిపోయినాయి అనమాట. చాలా 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 టేస్టీగా ఉంది. రోజు లంచ్ చేసి రైస్ చపాతీలు ఇవి తినే బదులు ఇలా డిఫరెంట్గా అటుకుల కేక్తో ఏదో ఒక చట్నీ ట్రై చేయండి. నాకు విజయరావు గారు పెట్టిన కాకరకాయ చట్నీ కూడా అదిరిపోయింది. ఇది ఒకసారి చేయండి మా కోసం, తప్పకుండా. చాలా టేస్టీగా ఉంది కాకరకాయ పచ్చడి. నెక్స్ట్ టైం చేయించుకుందాము, ఎందుకంటే చాలా 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 టేస్టీగా ఉంది. దాంతో పాటు ఈ కాంబినేషన్ అటుకుల కేక్ కూడా అదిరిపోయింది. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. అటుకుల కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, పెరుగు, వేయించిన పల్లీల పొడి, శనగపిండి, జొన్నపిండి, నువ్వులు, పసుపు, కొత్తిమీర, ఉప్పు, కారం, నూనె. అటుకుల కేక్ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా అటుకులు వేసుకోవాలి. సరిపడంత ఉప్పు, కారం, జొన్నపిండి, శనగపిండి, వేయించిన పల్లీల పొడి, కొద్దిగా పసుపు, నువ్వులు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి మొత్తం బాగా కలిపి పెరుగు వేసుకొని మెత్తగా పిండిలాగా కలపాలి. కొద్దిగా నీళ్లు కూడా వేసి అటుకులు బాగా నలిగేలాగా నలిపి ఒక పిండి తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని నీళ్లు పోసి ఆవిరికి వేడి చేసుకోవాలి. ఈ లోపుగా కేక్ మౌల్డ్ కి ఆయిల్ రాసుకొని ఈ మిశ్రమాన్నంతా అందులో కేక్ లాగా అద్దుకొని మూత పెట్టి ఆవిరి మీద ఉడికించాలి. 10 నిమిషాల సేపు ఉడికిన తర్వాత ఉడికిన కేక్ ని ఒక ప్లేట్ లోకి డిమోల్డ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి వాటి పైన కొద్దిగా నువ్వులు, కారం చల్లి కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా ప్లేట్ లో సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన అటుకుల కేక్ రెడీ. సో విజయరావు గారు, ఇంత టేస్టీ అంటే ఒకటి టేస్టీగా ఉంటే ఇది ఇంకా టేస్టీగా ఉంది. సో రెండు కాంబినేషన్ తినిపించారు, ఒకటి నేర్పించారు, ఇంకోటి నేర్పించాలి. తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ లో కాకరకాయ పచ్చడి చేద్దాం. అలాగే, ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. అదండి ఈ రోజు మన అమ్మ చేతి వంట. చూసారు కదా, మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూసేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.